హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం నిన్న ఒక పార్ట్ అయితే చూసాం. 2018లో వచ్చినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ అయితే నిన్నైతే మనం పార్ట్ 1 కింద అయితే చూడడం జరిగింది. సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో దాని ఒక లింక్ ఇస్తాను, చూడండి. దానిలో మనం నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్, అదేవిధంగా పార్ట్నర్షిప్స్ అండ్ యావరేజెస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. నిన్నైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు సో కంప్లీట్గా ఈ విధంగా అయితే వీడియోస్ అయితే చేయండి సార్, అండ్ ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయండి అని చెప్పేసి అడిగారు. అండ్ అదేవిధంగా జిఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో కంప్లీట్గా మనం జిఎస్కి సంబంధించి 2016 అండ్ 18కి సంబంధించిన పేపర్స్ కూడా ప్రతిరోజు మీకు ఒక వీడియో రూపంలో అయితే ఈ విధంగా అయితే ఈ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ వీడియోస్ని లైక్ చేసి ఇది వరకైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. సో అది ఒకటే రిక్వెస్ట్ నా నుంచి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పేపర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిని అయితే ఒకసారి చూడండి. సో ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు నేను దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఒకసారి అయితే ఆ పీడిఎఫ్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో నిన్నటి వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ అయితే చూసాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం నిన్నైతే చూడడం జరిగింది. సో ఈ రోజు మనకు రేషియో అండ్ ప్రపోర్షన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం, అండ్ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో ఈ ప్రాబ్లం కూడా మనం నిన్న చూసాము. ఎవరైనా చూడకుంటే కింద లింక్ ఉంటుంది, చూడండి. అండ్ ఇది కూడా చూసాం నిన్న, అండ్ ఇది కూడా కంప్లీట్ చేసాం కదా. సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ మీద అయితే నిన్న మనం ఇక్కడికైతే స్టాప్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ మీద 2018లో అయితే మనకు మినిమం 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకు పార్ట్నర్షిప్లో కూడా వస్తుందన్న. పార్ట్నర్షిప్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ కలిపి కూడా మన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. అండ్ అదేవిధంగా ఈ చాప్టర్ కనుక మీరు చేస్తే 3 చాప్టర్స్, ఈ చాప్టర్లో క్వశ్చన్స్ చేయవచ్చు. మనకు పార్ట్నర్షిప్ ఏదైతే భాగస్వామ్యాలు ఉంటాయో దీంట్లో నుంచి కూడా మీరు చేయవచ్చు. అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. శాతాలలో కూడా మనకు అవన్నీ కంప్లీట్గా ఈ రేషియోస్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కనుక ఈ చాప్టర్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో దీనిలో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా మీరు ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి, అంటే దీని సరౌండింగ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ అయితే చూద్దాం. మనకు ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ వచ్చిన క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ 2420 ఆర్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి సో దట్ ఏబి రేషియో వచ్చేసి మనకు 5:4 ఇచ్చాడు, అండ్ బీసీ రేషియో వచ్చేసి 9:10 ఇచ్చాడు. దెన్ సి గెట్స్ అని అడిగాడు. అంటే ఇక్కడ కొంత అమౌంట్ ఉంది. ఇక్కడ ఏదైతే మనకు 2420 రూపాయల అమౌంట్ ఉంది ఏబీసీకి అయితే పంచబడింది. అది ఏ విధంగా అంటే మనకు A:B రేషియో కనుక తీసుకుంటే 5:4 ఉంది, B:C తీసుకుంటే 9:10 ఉంది. అయితే ఈ విధంగా వంచినప్పుడు సి ఎంత పొందుతారని చెప్పేసి అయితే అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. ఇది మనకు చాలాసార్లు ప్రీవియస్లో ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఒక్కొక్కసారి ఇక్కడ 2 రేషియోస్ ఇస్తాడు, 3 రేషియోస్ ఇస్తాడు. సో మనకు 2018లో 2 ఇచ్చాడు, 2 రేషియోస్ ఈ మోడల్ ఇచ్చాడు, 3 రేషియోస్ కూడా ఇచ్చాడు. అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నాం, మనకి ఇచ్చినటువంటి ఏంటిది A:B ఇచ్చాడు ఫస్ట్. సో A:B ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, A:B ఈక్వల్స్ టు 5:4 అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ B:C తీసుకున్నాడు. B:C వచ్చేసి అండ్ 9:10 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయమంటున్నాడు, సి ఎంత వాట్ వచ్చిందని చెప్పి దీనికోసం మనకు A:B:C అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ చాలా క్వశ్చన్స్, ఇవన్నీ బేసిక్ మోడల్. మనకి ఇది రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇది బేసిక్ మోడల్. సో A:B:C ఫైండ్ చేయడానికి మనకు డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ రేషియో రావడానికి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, లాస్ట్ది సి రేషియో రావడానికి మనకు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏదైతే 4ని. ఈ మిడిల్ది రావడానికి మనకైతే ఏదైతే ఇక్కడ చూడండి ఈ 2 కామన్గా ఉంటాయి. సో వీటి కామన్గా లేకున్నా కూడా మనమైతే కామన్గా చేయడానికి వాటిని అయితే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ బి అనేది కామన్గా ఉంది కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు బి పార్ట్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఫైండ్ 5 × 9. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. రివర్స్ ఎన్ మోడల్లో మనం మల్టిప్లై చేస్తే A:B:C రేషియో అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 5:9 ఇక్కడ 5 9s. సో 5 9s వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 45. అదేవిధంగా 9 4s 36 వస్తుంది. అదేంటి మనకు బి రేషియో అవుతుంది. 10 4s 40. ఇది వచ్చేసి మనకు సి రేషియో అవుతుంది. ఇప్పుడు మనకి ABC రేషియో వచ్చింది. కాకపోతే మనం ఏం ఫైండ్ చేయమంటాడు, ఇక్కడ సి పొందినటువంటి సి ఎంత పొందాడని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ టోటల్గా మనకి పార్ట్స్ ఎంత వచ్చినా చూసుకోవాలి. 40 36 45 ఎంత అవుతుంది, 120 పార్ట్స్ అవుతుంది. మనకు కావాల్సింది ఓన్లీ సిఏ కనుక. సో సి ఈక్వల్ టు మనకు సి రేషియో ఇక్కడ ఎంత వచ్చింది, 40 వచ్చింది కదా. సో 40 బై మొత్తం టోటల్ రేషియో ఎంత, అది 120 ఇంటూ, సో మొత్తం ఎంత అమౌంట్ ఇక్కడ ఇచ్చారు మనకు 2400 ఇచ్చాడు కదా.
సో 24 20 కదా, సో దాంతో మల్టిప్లై చేయండి 24 20. సో దీని కనుక మనకు క్యాన్సల్ చేసింది అనుకోండి, సో మనకు ఆన్సర్ వచ్చేసి 800 అనేది రావడం జరుగుతుంది. నేను క్యాలిక్యులేషన్ పార్ట్ తీయట్లేదు ఎందుకంటే కొంచెం వీడియో లెంతీ అవుతుంది, ఈజీగా మీరు చేసుకోవచ్చు అది. అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది బేసిక్ మోడల్ రేషియో అండ్ ప్రపోర్షన్లో. సో నెక్స్ట్ మోడల్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. రేషియో అండ్ ప్రపోర్షన్లో వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ ఏ సమ్ ఆఫ్ 2600 is divided among the PQRS such that P shares by Q share equal to the Q share by R share equal to the R share by S share equal to the 2/3 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 2600 రూపాయలను PQRS షేర్ల మధ్య ఈ విధంగా పంచారు అనమాట. అంటే P/Q ఈక్వల్స్ టు ది Q/R ఈక్వల్స్ టు ది R/S ఈక్వల్స్ టు ది 2/3. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, P/Q అన్న 2/3, Q/R అన్న కూడా 2/3, R/S అన్న కూడా 2/3. సో ఇంతకుముందుది దీనికి ఏంటంటే ఇంతకుముందు A/B/C రేషియో ఫైండ్ చేయమన్నాడు కదా, ఇక్కడ ఏంటంటే P/Q/R/S. గుర్తుంచుకోండి, నేను చెప్పాను 2 మోడల్స్ ఉంటాయి. సో మనకు 2018లో 2 మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఈ మోడల్స్ అనేటువంటి మనకు 3 రేషియో A/B/C రేషియో అని ఒక మోడల్ ఉంటుంది, అండ్ A/B/C/D అంటే 4 రేషియోస్ కూడా ఫైండ్ చేయమంటాడు. దీనికి కొంత డిఫరెంట్గా ఇచ్చిండు అనమాట. సో కంపల్సరీ ఈ మోడల్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మనకు కమింగ్ ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మోడల్ నుంచి. సో ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసుకుంటే, సో మనకి ఏం ఫైండ్ చేయమంటే ఆటోమేటిక్ ఇక్కడ డైరెక్ట్ ఏమన్నట్టు ఇక్కడ డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు మనం, P/Q ఈజ్ ఈక్వల్ టు ది Q/R ఈజ్ ఈక్వల్ టు ది R/S. అంతే కదా, దీని ఈక్వల్ టు దట్ ఈక్వల్స్ టు 2/3 అనమాట. అంటే ప్రతి దానికి ఈక్వల్ టు 2/3 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై రాస్తే, సో ఇక్కడ A/B ఫర్ ఎగ్జాంపుల్ A/B అంటే ఏమన్నాడు, దాని మీనింగ్ A/B అన్నట్టే, A/B అని మీనింగ్ వస్తుంది. P/Q అంటే ఏంటిది, సో దట్ ఈస్ నథింగ్ బట్ P/Q అనేటువంటి మీనింగే వస్తుంది. అంటే P/Q అంటే దాని ఈక్వల్ టు ఏంటంటే ఇది కూడా 2/3 అవుతుంది. సో అన్నీ అదే అవుతుంది. ఇక్కడ మన నెక్స్ట్ Q/R ఇచ్చాడు, అది కూడా మనకి ఎంత అవుతుంది, 2:3 అవుతుంది. నెక్స్ట్ R/S ఇచ్చాడు, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇది కూడా 2/3 అవుతుంది. సో ఇక్కడ కొంచెం మనకు ప్లేస్ అనేది లేదు, నేను ఇక్కడ పైన చేస్తాను. సో 1 సెకండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్లేస్ లేదు అనుకుని ఇక్కడ పైన రాసాను చూడండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, P/Q ఈక్వల్ టు 2:3. అన్నిటి మనకి ఏదైతే Q/R R/S కూడా 2:3 అవుతుంది. సో ఇక్కడ మనకు మొత్తం ఫైండ్ చేయవలసింది ఏంటంటే PQRS. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఒక రేషియోని అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఏదైతే చెప్పాను కదా, ఫస్ట్ మనకి ఇక్కడ P పార్ట్ రావాలంటే ఇంతకుముందు మనం చేసాం కదా, వీటిని మల్టిప్లై చేయండి ఈ సిరీస్, అండ్ లాస్ట్ S రావాలంటే వీటిని మల్టిప్లై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను P ఫైండ్ చేద్దాం మనం. అంటే 2 2 4 4 2 8. ఈ 8 అనేటువంటిది దేని రేషియో అవుతుంది, P అవుతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ Q ఉంది కదా, దాన్ని అట్లే వదిలిపెట్టండి. అండ్ R కూడా వదిలిపెట్టేసాను, ఇది Q ఇది R అనుకోండి. సో Sకి ఏం చేస్తాం, ఇంతకుముందు ఆ మోడల్ అయితే ఎట్లా చేస్తామో దీన్ని కూడా అట్లే. ఓకేనా. 3 3 9 9 3 27 అవుతుంది. ఇక మిడిల్ మనకు 2 రావాలి కనుక మీకు ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను అనమాట. ఒకసారి ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ P అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే 2 పార్ట్స్ ఉంది ఇక్కడ, బట్ ఇక్కడ P వచ్చే వరకు ఎన్ని పార్ట్స్ అయింది, 8 పార్ట్స్ అయింది. ఓకేనా. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది, 4 పార్ట్స్ పెరిగింది కదా. సో ఇక్కడ P 4 పార్ట్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా Q కూడా మనకి ఎన్ని పార్ట్స్ పెరగాలి, ఇంటూ 4 టైమ్స్ అనేది పెరగాలి. అంటే 4 3 ఎంత అవుతుంది, ఇది 12 అవుతుంది. అప్పుడు మనకు Q ఈక్వల్ టు 12 అవుతుంది. సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేస్తే మనకు, సో ఇక్కడ R/S కనుక అప్లై చేస్తే మనకి S అనేటువంటిది ఎన్ని భాగాలు పెరిగింది, ఇక్కడ 27 అయింది S అనేది. సో బట్ ఇక్కడ S అనేది ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. ఓకేనా. సో ఓకేనా, ఇక్కడ S అనేది 3 ఉన్నది. 3 అనేది ఎన్ని అయింది, ఇక్కడ మనకు 27 అయింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది అంటే 9 టైమ్స్ పెరిగింది కదా. అంటే 2 × 9 చేసేయండి ఇప్పుడు. ఓకేనా. సో 2 × 9 చేసేస్తే మనకి ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఓకేనా. అర్థమైందా, కొంత కన్ఫ్యూజ్ కావచ్చు, కాకపోతే ఇదే ఈజీ మెథడ్. మనకు ఆ వేరే మెథడ్ కనుక మనకి ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ చేస్తే మాత్రం చాలా లెంతీ అవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ Pని ఫైండ్ చేయడానికి వీటిని మల్టిప్లై చేస్తాం, Qని ఫైండ్ చేయడానికి వీటిని మల్టిప్లై చేస్తాం, అండ్ మిడిల్ లైఫ్ ఫైండ్ చేయడానికి మన ఏదైతే రేషియో పెరిగిందో వాటితోటి ఈక్వల్గా వీటిని అయితే మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, P/Q/R ఈక్వల్ టు 8:12:18:27 అయితే రావడం జరిగింది. బట్ మనకి ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటాడు, P యొక్క వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంది యాక్చువల్గా P యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్గా వీటి యొక్క పార్ట్స్ ఎంత అయితే వీటిని కనుక యాడ్ చేస్తే 8 + 12 + 18 + 27 కనుక యాడ్ చేస్తే మనకి 65 రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంతకుముందు లాగానే సేమ్ మనకు కావాల్సింది ఏంటి, P వాటా కనుక P ఈక్వల్ టు మనకు ఇక్కడ P ఏమవుంది, P ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది కనుక 8/, సో టోటల్ ఎంత 65 ఇంతకుముందు మోడల్నే ఇంటూ ఎంత మనం ఇక్కడ షేర్ చేసిరు 2600 కనుక ఇంటూ 2600 అనేది చేయండి. సో దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే
320 అనేది రావడం జరుగుతుంది. సో 320 అంటే మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ 2 మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా మీకు దీని నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఈ మోడల్స్ మీద. అవి 3 ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, 4 ఉన్నప్పుడు చేయాలి, 4 ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. ఇక్కడ రెండే మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వచ్చినటువంటి మెథడ్ ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ అదే చాప్టర్ నుంచి వచ్చినటువంటిది. సో ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే రాముకు జూలైలో వచ్చేటువంటి ఆదాయం మిగతా ప్రతి నెలలో వచ్చే ఆదాయానికి 3 రెట్లు. ఓకేనా, అతనికి జూలైలో వచ్చేటువంటి ఆదాయం సంవత్సర ఆదాయంల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ఇక్కడ ఏం లేదండి, దీనికి ఫార్ములా కానీ అది కానీ ఏముండదు. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా క్వశ్చన్ చదివి దాన్ని ఇక్కడ అప్లై చేయడం అంతే. దాన్ని అక్కడ ఏముందనేది మనకి ఇక్కడ క్లియర్గా రాసుకొస్తే ఆన్సర్ వస్తుంది. దీనికి కొత్తగా మన ఫార్ములాస్ మెథడ్ అంటే ఏముండదు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడో క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు. సో ఇక్కడ రాము జూలైలో వచ్చేటువంటి ఆదాయం అంటే ప్రతి నెలలో వచ్చేటువంటి ఆదాయానికి 3 రెట్లు. అంటే మనకు జూలై ఆదాయం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఆదాయం 1 రూపీ అనుకుంటే, సో మిగతా ఆదాయం నెలలో వచ్చేదానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెలలో వచ్చేటువంటి ఆదాయం 1 రూపీ అనుకుంటే అప్పుడు జూలై 3 రెట్లు అంటే జూలై ఎంత అవుతుంది మనకు 3 రెట్లు అవుతుంది, 3 అవుతుంది. అదేవిధంగా జూలైలో వచ్చేటువంటి ఆదాయానికి సంవత్సరం మొత్తం ఆదాయానికి మధ్య నిష్పత్తి అని ఏమంటున్నాం అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ 11 మంత్స్ యొక్క ఆదాయం 12 మంత్స్ యొక్క ఆదాయం తెలవాలి, జూలై మంత్ యొక్క ఆదాయం తెలిస్తే ఆన్సర్ అనేది చేయవచ్చు. సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఎవ్రీ మంత్ అంటే యాక్చువల్గా ఇతనికి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఆదాయం నేను ఏమనుకుంటున్నా అంటే ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఆదాయం 1 రూపీ అనుకుంటున్నా. ఓకేనా, 1 రూపీ అనుకోండి. 1 రూపీ అనుకున్నప్పుడు సో మనకు ఒక జూలైలో కాకుండా ఎంత అవుతుంది, మనం ఎందుకంటే జూలైలో 3 టైమ్స్ వస్తుంది కనుక జూలైను వదిలిపెట్టేద్దాం మనం. ఓకేనా, ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే జూలై కాకుండా అంటే ఇంకెన్ని మంత్స్ ఉంటాయి, 11 మంత్స్ ఉంటాయి కనుక 11 రూపీస్. 1 మంత్కు ఎవ్రీ మంత్కు రూపాయి అనుకుంటే మనకు జూలై కాకుండా ఇంకెంత ఉంటుంది, 11 రూపీస్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఓన్లీ జూలై ఎంత అవుతుంది, ఓకేనా, మనకు ఓన్లీ జూలై ఎంత అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఓన్లీ జూలై ఎంత అవుతుంది అంటే ఎంత అన్నాడు జూలైది, సో 3 టైమ్స్ అన్నాడు కదా, 3 అవుతుంది. అంటే మంత్కు 1 అనుకుంటే ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు కనుక 3 అయిపోతుంది. అప్పుడు మనకు 12 మంత్స్ తీసుకున్నాం ఈజీగా. 12 మంత్స్ కనుక తీసుకుంటే 12 మంత్స్ అదా అంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ 11 మంత్స్ది 11 రూపీసే ఉంది, కాకపోతే మనకు జూలై మంత్లో 3 ఉంది కనుక 11 + 3 అవుతుంది. 12 మంత్స్కి వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 14 అనేది కావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి ఏం అడుగుతున్నాడు, జూలైలో వచ్చేటువంటి ఇన్కమ్. సో జూలైలో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత వచ్చింది, జూలైలో అయితే 3 రూపీస్ వచ్చింది. సో 3 రూపీస్ ఈజ్ టు అండ్ సంవత్సరం మొత్తానికి ఎంత వచ్చింది, 14. సో 3:14. సో ఆన్సర్ వచ్చేసి 3:14 అనేది మనకు ఆప్షన్ 2. చాలా ఈజీ మెథడ్. నేను ఇక్కడ ఏం చేయలే, దాన్ని మనం జస్ట్ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అప్లై చేసినామంటే ఇటువంటివి కూడా మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్ పర్ఫెక్ట్గా మనం చదివి దాన్ని అప్లై చేయడమే. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు పార్ట్నర్షిప్స్ అండి. ఇది పార్ట్నర్షిప్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే మీరు చూడండి, పార్ట్నర్షిప్లో మనకు ఎట్లుంటాయంటే పార్ట్నర్షిప్ ప్లస్ రేషియో కలిపి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇంతకుముందే చెప్పాను. సో మనకు 2018లో కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని రేషియో పార్ట్నర్షిప్ కలిపే ఇచ్చాడు అండ్ మోడల్స్ కూడా అట్లే ఉంటాయి. సో మీరు పార్ట్నర్షిప్లో 2 మోడల్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 మోడల్స్ లెక్కలే మనకు 16లో అడిగాడు, ఇప్పుడు 18లో కూడా అడిగాడు. అదే మీరు ఒకసారి మీరు చూడండి, ఒకటి వచ్చేసి సంయుక్త భాగస్వామ్యం అని ఉంటుంది, సామాన్య భాగస్వామ్యం ఉంటుంది. కాంపౌండ్ మనకి ఎక్కువ ఏంటంటే ఈ కాంపౌండ్ పార్ట్నర్షిప్ లెక్కలు ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే కాంపౌండ్ పార్ట్నర్షిప్స్ అంటే ఏంటంటే ఇచ్చినటువంటి రేషియోస్ కాలాలకు విలోమానుపాతంలో ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఇచ్చేటువంటి భాగస్వామ్యంలో ఇచ్చేటువంటి రేషియో ఉంది అండ్ అది పెట్టినటువంటి కాలాలు కనుక ఈక్వల్గా ఉందనుకోండి, అది మనం సంయుక్త భాగస్వామ్యం అంటాం. వాటిని డిఫరెంట్గా ఉన్నప్పుడు సంయుక్త భాగస్వామ్యం అంటాం, దాన్నే కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటాం. దానిలోకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ కూడా మనకు ఈ కాంపౌండ్ పార్ట్నర్షిప్ లెక్కలు అయితే అడిగాడు. క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఉమ్మడి వ్యాపారంలో A, Bc, 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. సో లాభంలో వారి యొక్క వాటాల నిష్పత్తి కనుక అబ్జర్వ్ చేస్తే మనకు 4:3:12 వచ్చింది. అయితే వారి పెట్టుబడి పెట్టినటువంటి కాలాల నిష్పత్తి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు ఇక్కడ మనకు, కాలాల నిష్పత్తిని ఫైండ్ చేయమంటున్నాడు, గుర్తుంచుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. కాలాల నిష్పత్తి అడిగాడంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏం అడిగాడు, సంయుక్త భాగస్వామ్యం. ఇది ఈ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్నటువంటి రేషియోస్లో మనకు టైంకి సంబంధించినటువంటి రేషియో అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఇచ్చిందని అప్లై చేసినట్టయితే సో ఫస్ట్ వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఎంత పెట్టారు ఇక్కడ, I = సో అంటే నథింగ్ బట్ ఇక్కడ వాటాలు ఇక్కడ మనకు వాటాలు ఫైండ్ చేయాలి అండ్ నెక్స్ట్ దానిలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఫస్ట్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ కనుక చూసినట్లయితే వీళ్ళు ఏ రేషియోలో పెట్టారు, సో I = 5:6:8 రేషియోలో అయితే పెట్టడం జరిగింది. అంటే ఇది ABC అనుకోండి ఇట్లా. ఓకేనా, ABC. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి వాటాలు ఏ విధంగా వాటాలు వచ్చిన అంటే వచ్చినటువంటి ప్రాఫిట్లో వీళ్ళు ఏ విధంగా వాటాలు తీసుకున్నారని చూసినట్లయితే ఇక్కడ వాటాల నిష్పత్తి కనుక తీసుకుంటే
మనకేమి ఇచ్చాడు 4:3:12 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదేంటి వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడుల నిష్పత్తి ఇది. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టుబడులది, ఇది వాటాలది. సో మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటాలు ఈక్వల్ టు ది సో పెట్టుబడి ఇంటూ కాలం అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది మనకు రేషియో అండ్ మన పార్ట్నర్షిప్లో. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకునే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో వాటా ఈక్వల్స్ టు ది పెట్టుబడి ఇంటూ కాలం. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నాడు, కాలం ఫైండ్ చేయమంటున్నాడు కనుక సో కాలంని ఇక్కడ నుంచి ఇదైతే డివైడ్ అవుతుంది కదా. సో కాలం ఈక్వల్ టు ది మనకి ఏమవుతుంది, వాటాలు బై పెట్టుబడి అవుతుంది. సో ఇదే దాన్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది. సో మనం ఇక్కడ రేషియో కనుక అప్లై చేసినాం సేమ్ ఇట్లనే A:B:C తీసుకుంటే ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు మనం కాలం ఫైండ్ చేస్తున్నాం కనుక వాటా బై పెట్టుబడి, అంటే ఇక వాటా బై పెట్టుబడి ఇది ఏ కాస్తుంది కదా, అంటే ఏ వచ్చేసి ఏంటి మనకు 4/5 అవుతుంది. ఎట్లా రాస్తున్నాను, 4/5 ఇట్లా చూసుకోండి. ఓకేనా ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ బి రేషియో ఎట్లా రాస్తున్నాను, సేమ్ వాటా బై పెట్టుబడి. సో వాటా ఎంత పెట్టాడు ఇక్కడ, బి 3%/6. అండ్ నెక్స్ట్ సి కనుక చూసుకుంటే సేమ్ మళ్ళీ వాటా బై పెట్టుబడి, అంటే వాటా వచ్చేసి మనకు 12/8 వచ్చేసింది కదా. సో దీనిలో ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఇక 3 1s 3, 3 2s 2, అంటే 1/2. అండ్ నెక్స్ట్ 4 టేబుల్ తీసుకుంటే 4 2s 4 3s. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీటి యొక్క ఎల్సీ, ఇప్పుడు మనకు తెలుసు ఎల్సీఎం ఫైండ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 5,2,2 ఎల్సీఎం ఎంత అవుతుందండి, 10 అవుతుంది. ఓకేనా, నీ వీడి యొక్క డినామినేటర్ యొక్క ఎల్సీఎం ఫైండ్ చేసిన 10 అవుతుంది. సో 10 అయినప్పుడు దీన్ని 10 అని రాసుకుంటున్నా. సో 10 అనేది మనకు కామన్గా ఉంటుంది కనుక అట్లే ఉంచండి. సో ఇఫ్ మనకు 10 అయినప్పుడు సో ఈ 10 అనేటువంటిది మనకు కామన్గా మనం ఎల్సీఎం చేసినప్పుడు 4 ఎన్ని టైమ్స్ వెళ్తుంది అనేది ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు సో కొంత క్వశ్చన్ అనేది కొంచెం లెంతీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. మనకు తరచూ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే ఈ మోడల్ అయితే వస్తుంది. సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు A,B,Cలు మొత్తం 5 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓకేనా, అయితే ఇందులో ఏ అనే వ్యక్తి బి కంటే 40,000 అండ్ ఎక్కువగా పెట్టుబడి పెట్టగా బి పెట్టుబడి సి పెట్టుబడి కంటే 50,000 ఎక్కువ. సో సంవత్సరం తర్వాత లాభంలో బి వాటా అనేది 25,500 అయితే అందులో ఏ వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ను ఫస్ట్ ఒక 2 టైమ్స్ అనేది పర్ఫెక్ట్గా చదవాలి. ఎగ్జామ్లో ఏంటంటే ఈ మోడల్ అనేది కంపల్సరీ వస్తుంది. చాలాసార్లు వచ్చింది. ప్రీవియస్ మనకు కమింగ్ ఎగ్జామ్లో కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి మోడల్ ఇది. ఒక 2 టైమ్స్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాన్ని కరెక్ట్ అప్లై చేసుకోవాలి. కొంత లెంతీ మోడల్ ఇది, కాకపోతే మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా మనం అక్కడైతే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ 3 కలిసి పెట్టుబడి ఎంత అనేది తీసుకున్నాం. సో ఇక్కడ రాస్తా అంటే మీకు ఈజీ అయిపోతుంది. A+B+C యొక్క పెట్టుబడి ఎంత అంట 5 lakhs. ఓకేనా, ఇక్కడ ఎలా అని పెడుతున్నా. ఈ 3 కలిసి 5 lakhs పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారంట. అయితే ఇక్కడ వీళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి రీతి పెట్టుబడి పెట్టే విధానం కనుక చూస్తే కనుక కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ A అండ్ B, C వీళ్ళు ఎట్లా పెట్టారంటే సో ఏ అనేటువంటి పెట్టుబడి ఎట్లుంటుంది అంటే బి కంటే 40,000 ఎక్కువ ఉంటుందంట. ఓకేనా, ఈ బి కంటే 40,000 ఎక్కువ పెట్టుబడి పెడతారు అన్నమాట. ఎవరు ఇక్కడ చూడండి, ఏ వ్యక్తి బి కంటే 40,000 ఎక్కువ పెట్టుబడి పెట్టగా అండ్ నెక్స్ట్ ఇక్కడ బి వ్యక్తి ఎట్లుంటుంది, సి కంటే ఎంత ఎక్కువ పెడతాడు, 50,000 పెడతాడంట. ఓకేనా, అర్థమైందా. సో ఏ మనకు రావాలంటే బి కంటే 40,000 ఎక్కువ పెడతాడు, బి ఎంత పెడతాడంటే సి కంటే 50,000 ఎక్కువ పెడతాడు. సో ఇది గుర్తుంచుకోండి ఫస్ట్. సో ఇక్కడ మనకు అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏ రావాలంటే ఏం రావాలి, సికి దాకా పోవాలి. అంటే సి కంటే సి ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏ వస్తుంది, అంతే కదా. ఇక్కడ 40,000 ఎక్కువ పెట్టాడు, ఇక్కడ 50,000 ఎక్కువ పెట్టాడు. అంటే ఆటోమేటిక్గా ఎంత ఎక్కువ అన్నట్టు మనకు 90,000 ఎక్కువ పెట్టాడు. అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఏం రాస్తున్నాను అంటే ఏ ఈక్వల్ టు కనుక మనకు రావాలంటే అంత సిలో కన్వర్ట్ చేస్తున్నాడు. దేనిలో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సి ప్లస్ 90,000 అవుతుంది, అంతే కదా. మనకి ఏ యొక్క వాటా రావాలంటే ఎందుకు సి ప్లస్ అంటే సి కంటే ఇక్కడ బి 50,000 ఎక్కువ అండ్ బి కంటే ఏ 40,000 ఎక్కువ కనుక సో 40,000 50,000 కలిపితే 90,000 ప్లస్ సి మనకు తెలియదు కనుక ఇట్లా రాస్తున్నా. అండ్ నెక్స్ట్ బీది కనుక రావాలనుకుంటే సో బి రావాలంటే ఏం చేస్తాం సి ప్లస్ ఎంత ఎక్కువ పెట్టాలి, 50,000. ఓకేనా, బి అనేది ఎంత ఉంటుంది బి సి కంటే 50,000 ఎక్కువ ఉంటుందని క్వశ్చన్లో ఇచ్చాడు. అంటే ఏ ఈక్వల్ టు సి ప్లస్ 90,000 అండ్ బి ఈక్వల్ టు సి ప్లస్ 50,000 ఈ విధంగా రాసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏబీసీ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ మనం ఏదైతే ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకుంటామో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎందుకంటే మనకు ఏదైనా ఒక వాల్యూ అనేది వస్తుంది, ఏదన్నా బీదన్నా సీదన్నా ఒక వాల్యూ వస్తుంది. మనం సిలో కన్వర్ట్ చేసుకున్న కనుక ఒక వాల్యూ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే
సో ఏ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సి ప్లస్ 90,000 సబ్స్టిట్యూట్ చేయాలి, సి ప్లస్ 90,000 సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ నెక్స్ట్ బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది సి ప్లస్ 50,000 సబ్స్టిట్యూట్ చేయండి, సి ప్లస్ 50,000. కొంచెం లెంతీ ఉంటుంది కాకపోతే చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. అండ్ నెక్స్ట్ ఇక సి అంటే మనకు ఏం తెలియదు కనుక సి అని రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు 5 lakhs రూపీస్ అనేది వెళ్ళని పెడుతుంది ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మనం యాడ్ చేసుకుంటే సి 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 అంటే 3C అవుతుంది. ఓకేనా, ప్లస్ సో వీటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకు 90,000 50,000. సో అంటే ఎంత అవుతుంది 1,40,000 అనేది రావడం అవుతుంది మనకు. ఓకేనా, 1,40,000 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ది 5 lakhs. సో ఇప్పుడు మనం 3C ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఈ 1,40,000 కనుక ఇటు వెళ్ళింది అనుకోండి, 5 లక్షలు మైనస్ 1,40,000 ఎంత అవుతుంది, 3C ఈక్వల్ టు మనకు సో 3,60,000 అవుతుంది. డైరెక్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది లేదు కనుక. సో దీనికి మనకు ఇప్పుడు 3 ఈక్వల్ టు ఏమవుతుంది, 3 వస్తే డివైడ్ అవుతుంది కదా. సో అంటే ఇక్కడ క్యాన్సల్ చేసింది 3 1s. సో ఈ విధంగా మనకు క్యాన్సల్ చేసేస్తే సో 3 1s 3 2s 6 అంటే ఎంత వస్తుందని 1,20,000 వస్తుంది. అంటే సి ఈక్వల్ టు మనకు 1,00,000. ఇక్కడ ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ చేస్తున్నా. ఒక సి వచ్చిందంటే మనం మిగతా అని ఫైండ్ చేయవచ్చు. ఓకేనా, సి ఈక్వల్ టు 1,20,000 అని రావడం జరిగింది. సో అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, సి ఈక్వల్ టు 1,20,000 వచ్చినప్పుడు ఓకేనా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్ టు వస్తుంది కదా, ఏ ఈక్వల్ టు ఇక్కడ గుర్తుకున్నాం. కానీ సి ఈక్వల్ టు 1,20,000 ప్లస్ 90,000 ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా మనకి ఏ వాల్యూ వస్తుంది, 2,10,000 అవుతుంది. అర్థమవుతుంది, ఇది చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ సి అంటే ఏం చేసిన, సిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 90,000 ప్లస్ 1,20,000 2,10,000. అండ్ బి ఈక్వల్ టు ఎంత అవుతుందండి, సో బి ఈక్వల్ టు ఇస్ నథింగ్ బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సి అంటే మనకు ఎంత వచ్చింది 1,20,000 ప్లస్ 50,000 1,70,000 అనేది మనకు బి వాల్యూ రావడం జరుగుతుంది. అండ్ సి ఈక్వల్ టు ఎంత వస్తుందండి, సి ఈక్వల్ టు మనకు ఆల్రెడీ 1,20,000 వచ్చేసింది. ఇప్పుడు ఇవి 3 వాల్యూస్ వచ్చినాయి. సో మనకు 3 వాల్యూస్ వచ్చిందంటే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూస్ అయితే ఇక్కడ రఫ్ చేసి తీసుకున్నాను. సో ఏబిసి రేషియో అనమాట, ఇది ఏ, ఇది బి, ఇది సి రేషియో కనుక తీసుకుంటే సో మనకి ఇక్కడ జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయండి. సో అప్పుడు మనకు A:B:C ఎంత వస్తుందంటే 21:17 అండ్ 12 అయితే రావడం జరుగుతుంది. అంటే వీటిని యాడ్ చేస్తే 21 + 17 + 12 కనుక మనకు యాడ్ చేస్తే 50 రావడం జరుగుతుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫైనల్గా మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఇక్కడ ఏ రేషియో వచ్చేసింది 21, బి రేషియో వచ్చేసింది 17 అండ్ సి పెట్టినటువంటి రేషియో వచ్చేసి మనకు 12 రేషియో వచ్చింది. సో వీటి యొక్క మొత్తం రేషియో మనకు 50 పార్ట్స్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు లాస్ట్లో చూసినట్లయితే సి పెట్టుబడి కంటే 50,000 ఎక్కువ. సో సంవత్సరం తర్వాత బి వాటా 25,000 అంటుంది, 25,500 అయితే అందులో ఏ వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు మనకు. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ బీని కంపేర్, ఎందుకంటే బి ఇచ్చాడు కదా, సో 25,500. సో ఇక్కడ బీది కంపేర్ చేద్దాం, అంటే 17 ఇక్కడ 17 భాగాలు ఈక్వల్స్ టు 25,500 ఇచ్చాడు మనకు. ఓకేనా, అయితే మనకి ఏం కావాలి, ఏ వాటా కావాలంటున్నాడు కనుక ఏ అంటే ఏంటి ఇక్కడ 21 కదా. సో 21 భాగాలు ఈక్వల్ టు ఎంత, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, అడ్డగుణకారం క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో క్రాస్ మల్టిప్లై ఎట్లా చేస్తాం, సో ఇది ఇంటూ ఇది అంటే 25,500 ఇంటూ సో 21 డివైడెడ్ బై సో ఎంత ఉంది ఇక్కడ 17 కదా. సో దీంతో ఇది క్యాన్సల్ చేసేస్తే మనకు 31,500 అనేది రావడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ చేయట్లేదు, దీన్ని క్యాన్సల్ చేస్తే మీకు ఇది ఆన్సర్ రావడం జరుగుతుంది. దీనికి 17తో కనుక మీరు కట్ చేస్తే 31,500 అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఏంటిది, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఏ పెట్టుబడి అంటే అందులో ఏకు వచ్చేటువంటి వాటా వచ్చేసి మనకు ఇది అన్నమాట. సో ఇంత లెంతీ మెథడ్ ఇది, అంటే లెంతీ మెథడ్ ఉన్నప్పటికీ మీరు ప్రాక్టీస్ చేస్తే 100% మీకు అయితే ఒక బిట్ అయితే మీరు ఎగ్జామ్లో అయితే చేయవచ్చు. కంపల్సరీ మనకి కొంచెం అయితే ప్రీవియస్లో అయితే చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ మోడల్ మీద, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇది కూడా మనకు పార్ట్నర్షిప్ నుంచి వచ్చిన క్వశ్చనే. సో ఇక్కడ 1999లో 25,000 పెట్టుబడితో శేఖర్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. ఒక సంవత్సరం తర్వాత 2000 సంవత్సరంలో, సో ఆ సంవత్సరంలో అతను అదనంగా ఇంకొక 10,000 పెట్టుబడి పెట్టగా సో మనకు కొత్త వ్యక్తి వచ్చేది ఇక్కడ మనకు యాడ్ అయ్యాడు. అది 35,000 రూపాయలతోటి మనకు జీవన్ అనే వ్యక్తి అయితే యాడ్ అయ్యాడు సెకండ్ ఇయర్లో 2000లో. అండ్ ఆ తర్వాత మరొక సంవత్సరం కనుక చూసుకుంటే 2001లో మళ్ళీ శేఖర్ మళ్ళీ అదనంగా మళ్ళీ ఎంత పెట్టుబడి పెట్టాడంటే 10,000 పెట్టాడు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 10,000 పెట్టాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10,000 పెట్టుబడి పెట్టాడు. సో ఆ సంవత్సరంలో మనకు 35,000 పెట్టుబడితోటి మరొకరు యాడ్ అయ్యారు ఇక్కడ. సో అతని పేరు వచ్చేసి మనకి ఎవరంటే జీతన్. ఓకేనా, అయితే వీళ్ళు 1999లో వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి 3 సంవత్సరాల చివరన పొందినటువంటి లాభం వచ్చేసి 1,50,000 రూపాయల లాభం పొందినంట. అయితే దీనిలో రాజీవ్ వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. రాజీవ్ ఎవరు, మిడిల్లో యాడ్ అయినటువంటి వ్యక్తి.
సో ఇది కూడా మనం జాగ్రత్తగా రాసుకోవాలి. సో ఈజీగానే, ఈ మోడల్ ఈజీ, కాకపోతే క్వశ్చన్ ఒక 2 టైమ్స్ అది దానికి కరెక్ట్గా మీరు రాసుకోగలిగితే ఆన్సర్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీరు చేసేయవచ్చు దీన్ని. సో ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ బిజినెస్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1999 నుంచి వెళ్ళి 2001 దాకా మనకు బిజినెస్ చేశారు. అంటే 3 ఇయర్స్ అనేటువంటి బిజినెస్ చేశారు. అంటే ఇక్కడ మీరు ఒకరు గుర్తుంచుకోండి, ఈ 3 ఇయర్స్లో 3 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మనకు శేఖర్ అనే వ్యక్తి అయితే 3 ఇయర్స్ ఉన్నాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇక్కడ రాజీవ్ అనే వ్యక్తి 2 ఇయర్స్ ఉన్నాడు, ఇక్కడ మనకు మధ్యలో వచ్చాడు. ఓకేనా. ఇతను 2 ఇయర్స్ ఉన్నాడు, రాజీవ్ 2 ఇయర్స్, శేఖర్ 3 ఇయర్స్ ఉన్నాడు. అండ్ లాస్ట్ జీతన్, సో ఇక్కడ నేను జీతాన్ని జే అనుకుంటున్నా, ఇతను 1 ఇయర్ ఉన్నాడు. ఇది అబ్జర్వ్ చేయండి. సో మొత్తం కాలంలో ఈ 3 ఇయర్స్ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మనకు ఫస్ట్ పర్సన్ ఎవరు, శేఖర్ ఉన్నాడు. 2 ఇయర్స్ వచ్చేసి రాజీవ్ ఉన్నాడు. 1 ఇయర్ వచ్చేసి జీత్ అన్నాడు. అయితే ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వాటా అడుగుతున్నాడు, ఇది గుర్తుంచుకోండి. సో మనకు సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి ఉన్న వ్యక్తి అయితే శేఖర్. అయితే ఇక్కడ వాళ్ళు ఒకటి వచ్చేసి ఇక్కడ శేఖర్ ఎస్ అని అనుకుంటున్నాను, శేఖర్. అండ్ నెక్స్ట్ రాజీవ్ వచ్చేసి ఆర్ అనుకుంటున్నాను, జీతన్ వచ్చేసి జే తోటి నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఏం ఫైండ్ చేస్తారంటే, ఫస్ట్ ఎంతతో స్టార్ట్ చేసిండు, ఇతను 25,000తో స్టార్ట్ చేసిండు మొదటి వ్యక్తి. సో 25,000. సో 25,000 తోటి ఎన్ని సంవత్సరాలు చేసిండు, ఓన్లీ 1 ఇయర్ చేసిండు కదా, ఇంటూ 1 తీయండి. ఓకేనా. ఇక్కడ ఏం లేదు, మనకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఇంటూ కాలం ప్లస్ నెక్స్ట్ ఇదే టైంలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ, రాజీవ్ లాంటి వ్యక్తి అయితే మనకి ఎవరు యాడ్ కాలేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఒక 10,000 అయితే దీనికైతే యాడ్ చేసిండు. అంటే 25,000కి ఇక్కడ 10,000 యాడ్ చేసింది కదా సెకండ్ ఇయర్లో, అంటే ఎంత అవుతుంది, అది 35,000 అవుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేవరకు 35,000. సో ఈ 35,000 ఎన్ని సంవత్సరాలు చేసిండు, ఓన్లీ మళ్ళీ 1 ఇయరే చేసిండు. ఓకేనా. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేవారు చూసుకుంటే మళ్ళీ ఒక 10,000 యాడ్ చేసిండు, అంటే 45,000 వేసిండు. ఓకేనా. ఓన్లీ ఇక్కడ శేఖర్ వేసినట్టు ఇంటూ 1 ఇయర్ అనమాట. ఇది మనకు శేఖర్ పెట్టినటువంటి పెట్టుబడి. అదే మనకి ఇక్కడ చూసినట్టయితే రాజు సెకండ్ ఇయర్లో యాడ్ అయ్యాను కదా, ఎంత ఒకటేసారి 35,000తో యాడ్ అయ్యాడు. సో 35,000 సెకండ్ ఇయర్లో యాడ్ అయ్యాడు అంటే నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు, 2 ఇయర్స్ ఉన్నట్టే కదా, ఇంటూ 2 ఇయర్స్. అండ్ నెక్స్ట్ జీతన్ వచ్చేసి మనకు లాస్ట్కు 35,000 తోటి, ఇతను కూడా మనకి ఎంత యాడ్ అయ్యాడు, 35,000 తోటి. ఓకేనా. సో 35,000 తోటి యాడ్ అయ్యాను కనుక ఇది కూడా మనకు 35,000 ఎన్ని సంవత్సరాలు ఆడు ఇంటూ 1 అంతే. ఇది రాసుకొస్తే మనకి ఈజీ, వీటిని మల్టిప్లై చేసి డైరెక్ట్గా రేషియోస్ ఫైండ్ చేయడం అంతే. సో ఇక్కడ 25,000 ఇంటూ ఇది వస్తుంది కదా, మళ్ళీ 25,000 అంటే 25,000 ప్లస్ 35 ప్లస్ 45 కనుక యాడ్ చేస్తే మనకు ఇది ఎంత వస్తుందంటే 1,05,000 వస్తుంది. ఒకసారి మీరు చూడండి, 1,05,000 వస్తుంది రేషియో. ఇది 35 ఇంటూ 2 ఎంత అవుతుంది, 70,000. సో మనకి ఇది 70,000 వస్తుంది. ఎవరిది, రాజీవ్ది. అండ్ జీతంది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు 1 ఇయరే కనుక 35 ఇంటూ 1 ఈక్వల్ టు 35,000 వస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ క్యాన్సల్ చేసేయండి, ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా, 3 జీరోస్ 3 జీరోస్, ఈ 3 జీరోస్ కనుక క్యాన్సల్ చేసేస్తే, అండ్ క్యాన్సల్ చేసి వీటిని రేషియోస్ కనుక వీటిని కూడా క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 7 టేబుల్లో ఉంది కనుక, సో ఇక్కడ 7 టేబుల్లో చూసుకుంటే మనకు, సో 7 తోటి ఇక్కడ 7 5 ఇది పోతుంది, అండ్ ఇక్కడ 2 తోటి పోతుంది, ఇది 5 తోటి, అండ్ ఇక్కడ చూసినట్లయితే 15 మళ్ళీ ఇక్కడ, అంటే ఇక్కడ ఫస్ట్ మనకు 5 తోటి పోతుంది, దాన్ని క్యాన్సల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 3 వస్తుంది, 5 3 జా. సో 3:2 ఇక్కడ 1 వస్తుందండి. ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుంది, 3:2:1. వీరి యొక్క రేషియో వచ్చేసి మనకు 3:2:1. జస్ట్ నేను ఇక్కడ ఏం లేదు, క్యాన్సల్ చేశాను ఈ జీరోస్ అండ్ ఇక్కడ ఫస్ట్ 7 టేబుల్ తోటి, తర్వాత 5 టేబుల్ తోటి, తర్వాత 3 టేబుల్ తోటి నేను క్యాన్సల్ చేశాను. అప్పుడు మనకి ఎంత వస్తుంది, 3:2:1 రేషియోలో అయితే రావడం జరుగుతుంది. అంటే వీటిని యాడ్ చేయండి, ఈ మొత్తం భాగాలు ఎంత అవుతుంది, 3 + 2 + 1 = 6 బా. ఓకేనా. 6 పార్ట్స్ అనేది కావడం అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాడు, సేమ్ మనం ఇంతకుముందు చేసినట్టు మెథడ్. రాజీవ్ది ఫైండ్ చేయమంటున్నాడు కనుక, సో R = రాజీవ్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేసాం కదా. సో ఇక్కడ రాజీవ్ యొక్క వాటా ఎంత, 2 కదా. సో 2 మొత్తం వాటా ఇంటూ 6. సో ఎంత మనకు వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఎంత, 1,50,000. ఇక్కడ మీరు చివరిలో చూసినట్లయితే మనకు లాభం 1,50,000 రావడం జరిగింది కదా, దీన్ని ఇక్కడ వేసుకొని, సో మనం దీన్ని కనుక క్యాన్సల్ చేసేయండి. సో క్యాన్సల్ చేసేస్తే మనకి ఎంత వస్తుందంటే, సో 2 1 2 3 3 5 అంటే 30,000 అనేది రావడం, 3 5 కదా, 50,000 అనేది రావడం జరుగుతుంది. 50,000 వస్తుంది. సో ఎవరిది వాటా, మనకు రాజీవ్ వాటా అనేది 50,000 రావడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు యావరేజెస్ మీద కూడా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది. సో వీడియో అనేది ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయిందండి. సో ఇవి యావరేజెస్ ప్రాబ్లమ్స్. సో ఇవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో కొంత ఫాస్ట్, ఇక నెక్స్ట్ వచ్చేటి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, ఎందుకంటే మనకు పార్ట్నర్షిప్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది చాలా లెంతీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఫ్యాక్టరీస్ మనకి ఏదైతే యావరేజెస్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ పర్సంటేజెస్ కావచ్చు, కాంపౌండ్ రేషియో ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ ఒక 1 or 2 వీడియోస్లో మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. తర్వాత మళ్ళీ జిఎస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే వాటికి సంబంధించిన వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూడడం జరిగింది. సో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, ఇది వరకైతే యూస్ఫుల్ ఉందో వరకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.